కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మధ్య పొత్తులు కుదరడం మొదలైంది. ఇటీవల ఇండియా కూటమిలో సెట్బ్యాక్ చూశాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రకటించారు 42 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ సొంతగానే పోటీ చేస్తుంది, కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదని. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ప్రకటించారు 13 సీట్లు ఆపే పోటీ చేస్తుంది, కాంగ్రెస్తో పొత్తు లేదని. ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డి ఇండియా కూటమి నుంచి పక్క జరిగింది. బీహార్లో నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. ఇలా సడన్గా వరుస పెట్టి నెగిటివ్ డెవలప్మెంట్స్ తర్వాత ఈ సడన్ డెవలప్మెంట్ పాజిటివ్గా మారిపోయింది ఇండియా కూటమిలో. తాజాగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ఎస్పీకి మధ్య దాదాపు డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ 80 సీట్లున్నాయి. ఈ 80 లోక్సభ సీట్లు సమాజ్వాదీ పార్టీ 17 సీట్లు కాంగ్రెస్కు ఇవ్వడానికి అంగీకరించింది. కాంగ్రెస్ 21 లేదా 23 సీట్లు అడిగింది. చివరిగా ప్రియాంక గాంధీ జోక్యంతో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు పోటీకి అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇండియా కూటమిలో ఒక పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పొత్తు కుదరడం. తాజాగా ఢిల్లీ, గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్కు పొత్తు కుదిరింది. మరీ ముఖ్యం ఢిల్లీ కీలకం, ఎందుకంటే ఢిల్లీ, పంజాబ్లలో కాంగ్రెస్ ఓడించే ఆప్ అధికారంలోకి వచ్చింది. సహజంగానే ఇక్కడ ఆప్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఢిల్లీలో మాత్రం పొత్తు కుదిరింది. కారణం ఏంటంటే గత లోక్సభ ఎన్నికల్లో 7కు 7 సీట్లు బీజేపీ గెలుచుకుంది. 2019లో 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉంది. 2019లో ఆప్ 2 సీట్లలో మాత్రమే సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరుగులేని విజయాన్ని సాధించింది, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల ఇక్కడ సీట్ల సర్దుబాటు ఛాలెంజింగ్గా మారింది. ఫైనల్గా తాజా వార్తలు ఏంటంటే 4 సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ పోటీ చేస్తుంది, 3 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. సో ఒక రకంగా ఫెయిర్ డీల్ కాంగ్రెస్ ఆప్ల మధ్య కుదిరింది. ఇక మరో ముఖ్యమైన రాష్ట్రం నేను ఇంతకుముందు చెప్పినట్లు పంజాబ్. ఇక్కడ 13 సీట్లు ఉన్నాయి. 8 సీట్లు 2019లో కాంగ్రెస్ గెలిచింది, ఆప్ 1 మాత్రమే గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పరిస్థితులు మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని పంజాబ్లో సాధించింది. పంజాబ్ శాసనసభలో 117 సీట్స్ ఉంటే 117, అందులో 92 సీట్లు ఆప్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి ఆప్ గెలిచింది. దీంతో అక్కడ పంజాబ్లో ఒప్పందం మాత్రం కుదరలేదు. 13కు 13 సీట్లు ఆప్ పోటీ చేస్తానికి సిద్ధపడింది. కారణం 117 అసెంబ్లీ సీట్లలో 92 సీట్లు 92 ఆప్ గెలిచింది. అందువల్ల మాకే అత్యధిక ఎంపీ సీట్లు కావాలని ఆప్ అడుగుతోంది. కానీ 2019 లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే ఆప్ 1 సీటు గెలిచింది. అందుకొరకు మాకే కావాలని కాంగ్రెస్ అంటోంది. దాంతో పంజాబ్ మాత్రం తేలలేదు, మిగతా చోట తేలిన. ఇక గుజరాత్లోని 26 సీట్లున్నాయి. ఇక్కడ 2014లో 2019లో బీజేపీ మొత్తం సీట్లను గెలుచుకుంది, కాంగ్రెస్కి 1 సీట్ రాలేదు. 2009లో మాత్రం కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది. అదే కాంగ్రెస్కు మేజర్ విక్టరీ. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంటర్ అయింది. చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపి 5 సీట్లు గెలుచుకుంది మొదటిసారిగా. కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు కోల్పోయింది. బట్ స్టిల్ అక్కడ ఆప్తో పోలిస్తే కాంగ్రెసే ప్రధానమైన పార్టీ. అందువల్ల ఇక్కడ ఆప్ 2 సీట్లు పోటీ చేయబోతుంది కాంగ్రెస్తో కలిసి. ఇక చండీగఢ్లో ఇటీవల బీజేపీ ఓటింగ్ అక్రమాలకు పాల్పడి గెలిస్తే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా దాన్ని తిరగదోడి బీజేపీని మేయర్ ఎన్నికను కాదని ఆప్ కాంగ్రెస్ల మేయర్ అభ్యర్థి గెలిచాడు. దీంతో చండీగఢ్లో పొత్తు సాధ్యమైంది. ఇక్కడున్న 1 సీటు కాంగ్రెసే పోటీ చేస్తుంది.
ఇక గోవాలో 2 సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక సీటు కాంగ్రెస్ పోటీ చేస్తుందని నిర్ణయానికి వచ్చారు. ఇంకొక సీటు పైన క్లారిటీ లేదు. హర్యానాలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయి. 40 సీట్లు బీజేపీ గెలిస్తే 40 గెలిస్తే 31 సీట్స్ కాంగ్రెస్ గెలుచుకుంది. జననాయక జనతా పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ అంతకుముందు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 10కి 10 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ ఆప్ గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందువల్ల ఆప్ ఎంత బలం ఉందో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ కూడా ఆప్ కాంగ్రెస్ నుంచి మాకు సీట్లు కావాలనేది. కాంగ్రెస్ కొంత ఉదారంగానే వ్యవహరించి 1 సీటు ఆప్కి ఇచ్చింది. 10 సీట్స్లో 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తారని వార్తలు. సో ఈ పరిణామాలు తప్పనిసరిగా ఇండియా కూటమిలో ఒక సానుకూల సంకేతం. కీలకమైన రాష్ట్రాల్లో పొత్తులు కుదరడం. సో ఇది ఇండియా కూటమి లక్ష్యమైన 400 సీట్లలో బీజేపీకి ముఖాముఖి పోటీ ఉండాలి అన్న లక్ష్యం దిశగా ఇండియా కూటమి ముందడుగు వేస్తున్నట్టుగా కనబడుతుంది.